A1 AB బ్రేకింగ్ న్యూస్. నంద్యాల జిల్లా ఆలగడ్డ మండలం పడగండ్ల గ్రామంలోని ఎస్సీ కాలనీలో ప్రమాదకర పరిస్థితి నెలకొంది. విరిగిన విద్యుత్ తీగ ఇంటి పైకప్పుపై పడడంతో కరెంట్ షాక్ ముప్పు ఏర్పడిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానికుల కథనం ప్రకారం నీటి కుళాయి కోసం తవ్విన గుంతను పూడ్చకపోవడం వల్ల విద్యుత్ స్తంభం వరిగి తీగలు ఇంటి రేకులపై పడినట్లు చెబుతున్నారు. ఈ విషయాన్ని రాత్రి సుమారు 1 గంట ప్రాంతంలోనే విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ తెల్లవారుజామున 4 గంటలు దాటినా అధికారులు ఘటనా స్థలానికి చేరుకోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రమాదం ఎప్పుడు జరుగుతోందోనని ఎస్సీ కాలనీ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వెంటనే స్పందించి విద్యుత్ సరఫరా నిలిపివేసి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు విద్యుత్ శాఖ అధికారులను కోరుతూ ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. A1 న్యూస్ ఏపీ. నిజం మా ధ్యేయం, ప్రజలే మా లక్ష్యం. ఇప్పుడే పీకనే అదే స్తంభము ఇది ఆడ కూడా సపోర్ట్ చేయాలి. ఏమంటే పడుకుంటా తిప్పునున్న ఉమ్మను ఏదైనా కలిగితే రక్షిస్తాడు. ఏమన్నా కరెంట్ కాడికి ఎవరు వస్తాడు ముందరికి కరెంట్ కాడికి పిల్లలు పట్టుకొని ఒకరి చేతులు పట్టుకొని కాపలు. నీ పేరు ఏం పేరమ్మా? నా పేరు రామలత్తమ్మ. రామలత్తమ్మ. మేము 6 మంది కుటుంబం ఉన్నాం. మా ఇంటి పైన స్తంభం పడి మాది పడకర్ల గ్రామము, మా ఎస్సీ కాలనీ. మేము 6 మంది కుటుంబం ఉన్నాం. మా ఇంట్లో మగవంతి లేడు. మేమందరం ఆడేళ్ళము పిల్లలం ఉన్నాము. మాకు ఇంతవరకు ఎవరే కానీ సంధించలే. రాత్రి 1 గంటకు జరిగింది. ఇప్పుడు ఇంత టైం అయింది. మాకు ఎవరే కానీ మా ఇంటికాడికి వచ్చి తొంగి చూసేటోళ్ళే లేరు. మేము ఎటునో గడన పడి మాకు నిప్పులు మంత మీద పడుతున్నాయి. ఎటునో మేము చిన్నగా దాటుకొని తలలు పిల్లలు మొప్పున దొల్లుకుంటూ వచ్చి రోడ్డు మీద పడినాము. ఇంతవరకు మాకు ఎవరే కానీ సాయం చేసేవాళ్ళు ఎవరే కానీ మాకు ఫోన్ ఎత్తలే, సమాధానం చేయలేదు. మా ఇంటికాడికి వచ్చి చూసేటోళ్ళే లేరు. హెల్పర్ కానీ ఎవరే కానీ దీనికి సంబంధించిన వాళ్ళు కానీ ఎవరే కానీ మా ఇంటికాడికి ఇంతవరకు రాలే. మాకు ఇవాళకు మమ్మల్ని 6 మంది సేవలను మమ్మల్ని బయట వండబెట్టరు. ఒక్కరవ తప్పైంది. మా దొడ్డుగోడ మీద పడి మాకు రేకులు కూలిపోయితే మేము అందరం నచ్చిపోయేటోళ్ళమే. ఒక్కరు రాలే మా ఇంటికాడికి ఇంతవరకు. మేము ఇప్పుడు కూడా రోడ్డు మీదనే పడినాం. ఎన్ని గంటల సమయంలో జరిగిందమ్మా? 1 గంట సార్. మేము బయటకు వచ్చి పడాలకు 1:30 అయింది. 1:30 నుంచి మేము మొత్తుకుంటానన్నా గోపేజీ ఫోన్లు చేస్తానన్నా మాకు ఇంతవరకు ఎవరు సమాధానం చెప్పలే. మా ఇంటికి వచ్చి చూసేటోళ్ళే లేరు. మా ఉపాయం కొద్ది మేము వచ్చి బయట పడినాం. దొల్లుకుంటూ వచ్చి రోడ్డు మీద పడినాం. మేము పెద్ద మనుషులు ఊళ్ళో పెద్ద మనుషులు కానీ హెల్పర్ కానీ ఆఫీసర్లు కానీ ఇంతవరకు ఎవరే కానీ మా ఇంటికాడికి వచ్చి ఎట్లా జరిగిందమ్మా అని మమ్మల్ని ఈసారి ఇచ్చేటోళ్ళే లేరు. ఇంతవరకు ఈ టైం అయింది. 1 గంట నుంచి రాత్రి 1 గంట నుంచి ఒకవేళ జరగడానికి జరిగింది. మేము 6 మంది శవాలం పోయింటే మమ్మల్ని పిన్నిగలు బయట పెడతారు కదా. మాకు ఎవరు సాయం చేయకుంటే ఎవరైనా వచ్చి చేయనీకి అది కరెంటు ఎవరు వచ్చి చేస్తారో ముందుకు వచ్చి అందరు పోతారని భయపడి ఎవరు రారు. మా సాగు మేము తెచ్చి అగ్గి పడతాను కానీ అగ్గిలో దొల్లుకుంటూ వచ్చి రోడ్డు మీద పన్నాను. మేము మాకు ఎవరు సార్ దిక్కు? నాకు 2 సన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళు గోబేలు వేసినారు. నేను కుంటిదాన్ని. నేను మంతంలో పడి సంవత్సరమైంది. నర్స లేకుండా నాకు నర్సనికి లేవు. కళ్ళు కాండగా తాపల మీద దొల్లుకుంటూ వచ్చి రోడ్డు మీద పడినాము. మా ఉపాయంగా లేకుంటే 2 ముగ్గురు ఆడేళ్ళము 3 పిల్లలు 6 మంది వచ్చి మా ఉపాయంగా వచ్చి మేము రోడ్డు మీద పడినాం. మామూలు వచ్చి ఎవరైనా రారమ్మ ఇట్లా రారమ్మని మాకు సాయం చేసిన వాళ్ళు ఎవరు లేరు. చూడి మా ఉపాయంకి వచ్చి మేము బయట పడినాం. కరెంటు మా నెత్తి మీదనే కరెంటు తీగలు ఉన్నాయి. ఎందుకు పడిందమ్మా స్తంభం? అంత పెద్ద స్తంభం పడడానికి కారణం ఏంటి? పెద్ద స్తంభం ఎట్టబడిందంటే ఆడ కొలాయి ఇంటేళ్ళు కొలాయి లైన్ బీకమన్నారు. ఎప్పటికైనా అక్కడికి వస్తుందని కొలాయి లైన్ బీకినాడు. లైన్ బీకి ఆ స్తంభం కానీ గుంత తీసి లైన్ చేసినాడు. దానికి కనెక్షన్ చేసినాడు. కనెక్షన్ చేసినాక దానికి డమ్మి కొట్టాలి. డమ్మి కొట్టుకుని అంటే ఆ నీళ్ళు ఇచ్చేటోడు 1 గంటకి ఇచ్చినాడు. నీళ్లు 1 గంట నుంచి పారిపోయి ఆ స్తంభం కూలబడిపోయింది. అంతే దానికి కారణం. అది దమ్మి కొట్టింది. మాకు పడే అవకాశం లేదు స్తంభం. ఆ దమ్మి కొట్టక నీళ్ళు పారి అది మమ్మల్ని అందరూ బలి చేస్తున్నారు. నీళ్ళు ఇచ్చేటోడు మాకు సంబంధం లేదని హెల్పర్ మాకు సంబంధం లేదు. మాకు ఎట్లా సంబంధం వస్తుంది? ఏం పేరమ్మా ఆయన పేరు? ఆయన పేరు ఏమన్నా తెలుసా మీకు? శేఖర్ రెడ్డి హెల్పరు. నీళ్ళు ఇచ్చే పేరు ఆ పిల్లల పేరు ఏం పేరు? మాకు నాగరాజు. కాలేల పిల్లడు నాగరాజు. నీళ్ళు ఇచ్చేది తీసుకోడు. దాని ఏదే కానీ చర్య తీసుకోడు. ఎప్పుడు చిన్న పని చేస్తే లంచాలు అడుగుతారు. 3 ఏళ్ళు అయింది. మేము 1000 రూపాయలు లెక్క ఇచ్చి వీళ్ళే బిగించేటోళ్ళే.
సమ్మం సార్ ఆ సమ్మము 3 ఏళ్ళు అయ్యి మాకు ఇంటికాడ కరెంటు కాక ఈ బజారుకు 1000 రూపాయలు బాడికి ఇచ్చి సమ్మం తెచ్చి ఉత్త సమ్మం మార్చినాడు. 3 ఏళ్ళ నుంచి మాకు కరెంటు లాగలే. ఎవరు అడిగినారు నీకు లంచం? మేము లంచంగా మేము అడిగినాము. ఏదైనా అవుతే చిన్న గుంట కులాయి లెక్క అడుగుతారు. మేము యాడ్ తీసుకొచ్చి అలా ఆడేళ్ళము కుంటేళ్ళము. ఆ సమ్మం 3 ఏళ్ళ నుంచి పార్టీ ఇంతవరకు మాకు కరెంటు లైన్ గుందలే. నిన్న వాళ్ళ లైన్ ఎత్తంటే బంగపై మేము వేయించుకున్నాము. వెళ్ళిపోయి అది వేయించలే. మాకు సంబంధం లేదంట. ఆడ వెళ్ళిపోయి బజారే మాకు సంబంధం లేదంట. ఎట్లా సంబంధం లేకుండా పోతే మేము ఇళ్ళలో కాపురం చేయలేస్తారు. మేమైనా కొత్తగా వచ్చినామా? ఈ ఊరు పుట్టినామంటే మేము ఇక్కడ కాపురం చేస్తున్నాం. వాళ్ళు ఉండి మాకు సాయం చేసి ఎప్పియాలి కదా. మా పిల్లోడు ఇంట్లో లేకపోయా, మగ పిల్లోడు ఏదో బతకలేక వాడు దేశాలు పట్టుకొని పోయారు పని చేసుకోనికి. మేమందరం ఆడపిల్లలం పిల్లలం ఉన్నాం. మేము అప్పుడు ఏ దుక్కు ఎక్కడ పోవాలి? ఆ రాత్రి అర్ధరాత్రి మేము ఎక్కడ పోవాలా సార్? వద్దు, మా పిల్లోడు వచ్చేలాగా తెగలకుతూ, మా పిల్లోడు వచ్చేలాగా ఎవరి దగ్గర పిచ్చలు అయితే నా చేతిలో చెప్తాడా.